మొబైల్ ని చూసి టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు వాయిస్ వింటే వారికి అంత టెన్షన్ ఎందుకు? టీడీపీలో టికెట్లు రాని మిగతా లీడర్ల భవిష్యత్తు ఎలా ఉండనుంది? వారికి చంద్రబాబు, లోకేష్ ఇస్తున్న అభయం ఏంటి? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని ఆ మాటకొస్తే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే పార్టీ అధినేత నుంచి ఫోన్ వచ్చిందంటే ఆ పార్టీ నేతలకు పండగే. ఆ కాల్ అత్యంత ప్రతిష్టాత్మకమైంది మాత్రమే కాదు, లీడర్ల ప్రతిష్టను పెంచే మ్యాటర్ కూడా. అలాంటిది టీడీపీలో మాత్రం ప్రస్తుతం పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొందట. కాగా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా టీడీపీ ఇప్పటికే 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను చంద్రబాబు నుంచి కాల్ వస్తుందేమోనన్న భయం వెంటాడుతోందట. అదే సమయంలో లోకేష్ నుంచి ఫోన్ కాల్ రావాలని కోరుకుంటున్నారట. ఎందుకంటే లోకేష్ నుంచి ఫోన్ కాల్ వస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో అభయం లభించినట్టేనని పసుపు కండువాలు గుసగుసలాడుకుంటున్నాయట. చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ వస్తే టికెట్ విషయంలో గ్యారంటీ అయినా లభించొచ్చు, లేదా భవిష్యత్తుకు సంబంధించి భరోసా లభించొచ్చని నేతలు చెప్పుకుంటున్నారట. భవిష్యత్తుకు సంబంధించి భరోసా అంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ మీద ఆశలు వదులుకోవడమే అన్నది టీడీపీ నేతల మాట. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఒక్క నియోజకవర్గంలో 5-6 లీడర్లు టికెట్ రేసులో ఉన్నారు. గెలుపు గుర్రాలకు సంబంధించి అటు చంద్రబాబు ఇప్పటికే 4-5 కోణాల్లో పక్కా సర్వేలు చేయించారు. ఈ నేపథ్యంలో మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న ముఖ్య నేతలకు చంద్రబాబు నుంచి, లోకేష్ నుంచి కాల్స్ వెళ్తున్నాయట. లోకేష్ నుంచి ఆశావహులకు కాల్ వస్తే టికెట్ విషయంలో భరోసా లభించినట్టేనట. సీరియస్ గా పనిచేసుకోమని లోకేష్ స్పష్టం చేస్తున్నారట. అదే చంద్రబాబు నుంచి కాల్ వస్తే మాత్రం అటో ఇటో ఏదైనా జరగొచ్చని పసుపు దండు చెబుతోంది. కొందరికి చంద్రబాబు టికెట్ విషయంలో గ్యారంటీ ఇస్తే మరికొందరి నేతలకు మాత్రం వారి భవిష్యత్తుకు సంబంధించి హామీ ఇస్తున్నారట. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, వచ్చే 15 ఏళ్లు మనదే అధికారం, భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని చెబుతున్నారట. దీంతో చంద్రబాబు నుంచి కాల్ వస్తే టికెట్ విషయంలో భరోసా లభిస్తుందా, లేక భవిష్యత్తు గురించి హామీ లభిస్తుందా అన్న టెన్షన్ పసుపు కండువాల్లో పెరుగుతోందట. మరోవైపు లోకేష్ నుంచి కాల్ వస్తే బాగుంటుందని ఆశావహులంతా కోరుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో విజయం మాత్రమే కాదు, అధికారంలో ఉన్న వైసీపీని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలన్నది చంద్రబాబు స్కెచ్. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే పక్కా సర్వేలు చేయించారు చంద్రబాబు. టికెట్ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా వివిధ రూపాల్లో పక్కాగా సేకరించిన సమాచారం ఆధారంగానే ఎస్ ఆర్ నో చెప్పాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. మరోవైపు లోకేష్ తనకంటూ ఒక టీంను రెడీ చేసుకునే పనిలో ఉన్నారట. అందులో భాగంగా బరిలో ఉన్న టీడీపీ యంగ్ లీడర్లు పక్కాగా గెలిచేలా ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి కాల్ వస్తే టికెట్ ఆశిస్తున్న నేతలకు టెన్షన్ పెరిగిపోతుందట. ఎందుకంటే టికెట్ విషయంలో టెన్షన్ వద్దు, మరింత చురుగ్గా పని చేసుకోండని చెప్పడానికి మాత్రమే కాదు, టికెట్ విషయంలో ఆశలు పెట్టుకోవద్దని సున్నితంగా చెప్తూ అదే సమయంలో భవిష్యత్తు గురించి బాధొద్దు, నేనున్నా అని చెప్పాల్సిన వారికి కూడా చంద్రబాబు కాల్ చేస్తున్నారట. లోకేష్ మాత్రం పక్కా టికెట్ కన్ఫర్మ్ అనుకున్న లీడర్లకు కాల్ చేసి దూసుకెళ్లిపోమంటున్నారు. దీంతో పసుపు కండువాలన్నీ తమకు అధిష్టానం నుంచి ఫోన్ రావాలని, కాకపోతే చంద్రబాబు నుంచి కాకుండా ఆ ఫోన్ కాల్ లోకేష్ నుంచి రావాలని కోరుకుంటున్నారట. చూద్దాం మరి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.